ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా సాగింది. ముంబైలోని ఓ ఆసుపత్రిలో ఇవాళ పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ఆపరేషన్ జరిగింది. దాదాపు 3 గంటల పాటు ఆపరేషన్ సాగింది. పవన్ రెండు భుజాల్లోనూ తీవ్ర రొటేటర్ కఫ్ ఇంజురీస్ ఉన్నాయి. దీంతో తొలుత కుడి భుజానికి ఇవాళ రొటేటర్ కఫ్ ఆపరేషన్ నిర్వహించారు వైద్యులు. మరో 2 నెలల్లో ఎడమ భుజానికి శస్త్రచికిత్స చేరున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పవన్ తన శస్త్రచికిత్సకు ముందు అన్ని అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. 2016లో తగిలిన గాయాలే తీవ్ర స్థాయికి చేరినట్లు వైద్యులు తెలిపారు. పోరాట యాత్ర, వారాహి యాత్రల్లో గాయాలు మరింత తీవ్రమైనట్లు తెలిపారు. అభిమానులతో కరచాలనాలు, చేతులు పట్టి లాగడంతో భుజాలపై తీవ్ర ప్రభావం చూపింది. దశాబ్ద కాలంగా నొప్పిని భరిస్తూనే పవన్ ప్రజాసేవ కొనసాగించారు. ఈ ఏడాది ఏప్రిల్లో వైద్య పరీక్ష నిర్వహించుకోగా మజిల్ టేర్, రొటేటర్ కఫ్ ఇంజురీస్ గుర్తించారు. వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. దీంతో ముంబై వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నారు పవన్ కళ్యాణ్.